జనరల్లీ చేసే మిస్టేక్స్ ఏంటి? వర్క్ ఫ్రమ్ హోమ్‌కే అప్లై చేస్తారు. వాళ్ళకి జాబ్ వస్తుంది. తీరా వాళ్ళకి పేమెంట్ వచ్చేటప్పుడు ఇష్యూస్ అవుతూ ఉంటాయి. అంటే అటువైపు నుండి జెన్యూన్ పర్సన్ కాకపోతేనో లేకపోతే సంథింగ్. సో, అవి జెన్యూన్ కంపెనీసా కాదా అని ఎట్లా చెక్ చేసుకోవాలి? వాళ్ళు ఎట్లాంటి కేర్ తీసుకోవాలి? డిజిటల్ ఎరాలో ఉన్నాం మనం. ఓకే. ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇంత ఇంటర్నెట్ అవును. టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయ్యి లేదనమాట. హ్మ్. సో నౌ ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఏఐ వచ్చేసింది. హ్మ్. ఇట్స్ అది చాలా ఈజీ చేస్తుంది. ఒక పర్టికులర్ జాబ్ పోస్టింగ్ అయిందనుకోండి, పర్టికులర్ అది జాబ్ పోర్టల్స్ ఉంటాయి కదా, నౌకరీ కావచ్చు, మాన్స్టర్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఇండీడ్ కావచ్చు, ఎక్కడో ఒక హ్మ్. జాబ్ పడుతుంది కదా. వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్ చదివాక వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళు చూసుకోవచ్చు అసలు ఈ ఫర్మ్ ఆఫరింగ్స్ ఏంటి, సర్వీసెస్ ఏంటి. దాని తర్వాత గూగుల్ రివ్యూస్ ఉన్నాయి, ట్రస్ట్ పైలట్ రివ్యూస్ ఉన్నాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. నేను అలా ట్రస్ట్ పైలట్, గూగుల్ రివ్యూస్ చూసి చాలా కంపెనీస్ ఐ డోంట్ వర్క్ విత్ దెమ్. అసలు ఫస్ట్ మన టైంని అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. రైట్. దాని తర్వాత వాళ్ళ లింక్డ్ఇన్ పేజ్కి వెళ్ళాలి. లింక్డ్ఇన్ పేజ్కి వెళ్తే వాళ్ళ CEO ఎవరు, వాళ్ళ HR మేనేజర్ ఎవరు, వాళ్ళకి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ ప్రొఫైల్స్ అని మనకు కనబడతాయి. ఇవన్నీ ఇంట్లో కూర్చొని, సోఫాలో కూర్చొని, లేకుంటే మంచం మీద పడుకొని కూడా చూసుకోవచ్చు అనమాట. ఇవన్నీ బస్సులో, ట్రైన్లో వెళ్తూ కూడా చూసుకోవచ్చు.